మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1650 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. నిఫ్టీ 500 పాయింట్లకు పైగా కోల్పోయి నష్టాల్లోకి జారుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1650 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. నిఫ్టీ 500 పాయింట్లకు పైగా కోల్పోయి నష్టాల్లోకి జారుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ అయితే 1650 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. అదేవిధంగా నిఫ్టీ కూడా 500 పాయింట్లకు పైగా కోల్పోయి నష్టాల్లోకి జారుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు సెన్సెక్స్ 1650 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. నిఫ్టీ కూడా 500 పాయింట్లకు పైగా కోల్పోయి నష్టాల్లోకి జారుకుంది. అయితే స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం అందుబాటు మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు అందుబాటులో ఉన్నారు. ప్రభు గారు నమస్కారం అండి. ప్రభు గారు ఓకే అండి ఆడియో? నమస్తే, రీసౌండ్ వస్తుంది మీది. ఓకే. సో ప్రభు గారు మొన్నటి వరకు కూడా 5-6 రోజులుగా కూడా కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. అసలు ఇది ఏ విధంగా ఉండబోతుందండి? అంటే స్ట్రైట్ అప్ ఫార్మూస్ లో మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆయన ఎక్కడ ఊరుకోడు కదా. ఇప్పుడు ఆ పార్ట్ లో 2 పార్ట్స్ తీసుకుంటే ఇరాన్కి దగ్గర ఉన్న పార్ట్ లో నార్థన్ పార్ట్ లో ఎక్కువ అటు సైడ్ పోవాలి, వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్న ఉద్దేశంతో చూశారు. ఇప్పుడు ఏంటి, యుఎస్ కానీ వేరే షిప్స్ అన్ని సదర్న్ పార్ట్ నుంచి వస్తేదలికి నిన్న 3 షిప్స్ మీద అటాక్ చేశారు. సో అటాక్ చేసినప్పుడు ట్రంప్ కూడా రిటాలియేట్ చేశారు ఆయన. సో మళ్ళీ ఇష్యూ అయింది. సో సాధారణంగా 69-70 వచ్చిన క్రూడ్ ఇప్పుడు 78 అయిపోయింది. మనకి క్రూడ్ పెరగడం అనేది మనకి ఎఫెక్టే కాబట్టి ఆ ఎఫెక్ట్ తగిలింది. సో అందుకనే మార్కెట్ పడింది. అది కూడా మన మార్కెట్ పెరిగింది కదా, 5 days నుంచి పెరిగింది కాబట్టి. ప్లస్ ప్రాఫిట్ బుక్ అందరికి ఏమనుకుంటారు, పడుతుంది కదా అని ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు ఎట్ ఎ టైం. సో అందుకని కొంచెం టోటల్ గా పడింది అనుకోవచ్చు. రూపీ కూడా కొంచెం మళ్ళీ 95 వచ్చేసిందండి. 20 పైసా పెరిగింది ఇవాళ. రూపీ కూడా మన 93కి వచ్చి మళ్ళీ 95 అయింది. సో అది కూడా దగ్గర 100 అవుతుంది కదా. ఇవి రెండు కూడా కొంచెం ఇబ్బంది. సో మెయిన్ వాలటాలిటీ ఇండెక్స్ కూడా 30% పెరిగింది ఇవాళ. అంటే 11%, 12% వచ్చేది మళ్ళీ 15.08 అయింది. సో అంటే అన్సర్టనిటీ ఎక్కువ మార్కెట్ లో, అంటే క్లారిటీ లేనప్పుడు వాలటాలిటీ ఇండెక్స్ పెరుగుద్ది. సో తదనుగా పెరిగింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ట్రంప్ చెప్పలేము, మళ్ళీ రేపొద్దున మేము సెటిల్ అయిపోయాము, మేము ఇద్దరు మాట్లాడుకున్నాం అని కూడా అంటాడు ఆయన. సో రేపు మనకి వచ్చేసరికి రేపు మన మార్కెట్ అయిపోయేసరికి నైట్. సో అట్లా 1 day ప్లస్ 1 day మైనస్. ఎట్లా మ్యానిపులేషన్ అనుకున్నాం కాబట్టి ఆయన మ్యానిపులేట్ చేస్తాడు అనుకోవచ్చు ఒక రకంగా. ఇప్పుడు సీజ్ ఫైర్ అన్నాక ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి కదా. సీజ్ ఫైర్ అయింది, టాక్స్ నడుస్తున్నాయి, మళ్ళీ అటాక్ చేయడం ఏంటి? అటాక్ చేసినప్పుడు రీటైల్ రేట్ కూడా చేస్తున్నారు, ఎవరు తగ్గేది లేదు అక్కడ. ఓకే ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.